అమెరికా ఇప్పుడు చైనా మీద కోపంతో రగిలిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వెయ్యకపోయినా మండిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకో తెలుసా? చైనా అమెరికా చాట్ జీపీటీకి కాంపిటీషన్ గా డీప్ సీక్ ని తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి అమెరికా చాట్ జీపీటీని తయారు చేస్తే చైనా మాత్రం డీప్ సీక్ ని చాలా తక్కువ టైంలో, అది కూడా తక్కువ రిసోర్స్ తోటి లాంచ్ చేసింది. ఇక్కడ అమెరికా ఏమంటుందంటే ఇంత తక్కువ టైంలో తక్కువ రిసోర్స్ తోటి డీప్ సీక్ ని లాంచ్ చేయడం ఇంపాసిబుల్. చైనా చాట్ జీపీటీ టెక్నాలజీని చోరీ చేసి డీప్ సీక్ ని తయారు చేసిందని. ఇక్కడ అమెరికా చేస్తున్న ఆరోపణల్ని నమ్మొచ్చా అంటే ఒక విధంగా నమ్మొచ్చు. ఎందుకంటే గతంలో చైనా హిస్టరీ అలా ఉంది అమెరికా తోటి. మైక్రాన్ అనే కంపెనీ విషయంలో చైనా అమెరికాని దారుణంగా మోసం చేసింది. అది ఎలానో తెలుసుకోవాలంటే మనం 2018లోకి వెళ్ళాలి. అమెరికాకు చెందిన మైక్రాన్ అనే కంపెనీ చాలా పెద్దది సెమీ కండక్టర్స్ తయారు చేయడంలో. వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి కోట్ల డబ్బులు ఖర్చు చేసి ఈ సెమీ కండక్టర్స్ ని తయారు చేస్తారు. వీళ్ళ సెమీ కండక్టర్స్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ యాపిల్ ఐఫోన్స్ లో, నాసా అంతరిక్ష పరిశోధనలో కూడా ఈ సెమీ కండక్టర్స్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ జోక్ ఏంటంటే ఈ మైక్రాన్ కంపెనీకి చైనానే పెద్ద బిజినెస్ సోర్స్. ఆల్మోస్ట్ ఈ కంపెనీకి 50% బిజినెస్ చైనాలోనే జరుగుతుంది. సో ఈ మైక్రాన్ కంపెనీ చైనాలో అలాగే అమెరికాలో కూడా బిజినెస్ ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. కరెక్ట్ గా ఇదే టైంలో ఈ మైక్రాన్ కంపెనీకి పెద్ద షాక్ ఇచ్చింది చైనా. అదేంటంటే 2018లో మైక్రాన్ కంపెనీ ఎంప్లాయీస్ స్టోరేజ్ రూమ్ ని క్లీన్ చేస్తుండగా వాళ్ళకు ఒక ల్యాప్టాప్ దొరికింది. ఆ ల్యాప్టాప్ ఎవరిదంటే కొన్ని రోజుల క్రితం మైక్రాన్ కంపెనీలో జాబ్ కి రిజైన్ చేసిన ఒక పాత ఎంప్లాయీది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. దాంట్లో మైక్రాన్ కంపెనీకి సంబంధించిన కోర్ బ్లూ ప్రింట్స్ అలాగే సెమీ కండక్టర్స్ ఎలా తయారు చేయాలో చెప్పే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది తెలుసుకున్న మైక్రాన్ కంపెనీ వెంటనే అలర్ట్ అయింది. ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు కనుగొన్నది ఏంటో తెలుసా? ఎవరైతే రిజైన్ చేసి వెళ్లిపోయారో వాళ్ళు ఈ బ్లూ ప్రింట్ మరియు సెమీ కండక్టర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తైవాన్ లోని యుఎంసి అనే సెమీ కండక్టర్ కంపెనీకి పంపించారని. చైనాకి ఈ యుఎంసి కంపెనీకి డైరెక్ట్ గా సంబంధాలు లేవు, కానీ యుఎంసి కంపెనీకి ఇండైరెక్ట్ గా చైనా గవర్నమెంట్ తో సంబంధాలు ఉన్నాయి. ఇది తెలిసిన మైక్రాన్ కంపెనీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఇదే విషయం పైన మైక్రాన్ కంపెనీ చైనాని ప్రశ్నిస్తే చైనా ఏం చేసిందో తెలుసా? తప్పు ఒప్పుకోవాల్సింది పోయి రివర్స్ గేమ్ స్టార్ట్ చేసింది. మైక్రాన్ కంపెనీ ప్రొడక్ట్స్ ని చైనాలో బ్యాన్ చేసింది. దానితో పాటు మైక్రాన్ కంపెనీ వాళ్ళే చైనా టెక్నాలజీని దొంగతనం చేశారని మైక్రాన్ కంపెనీ మీదనే విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది. ఈ దెబ్బతో అటు చైనాలో ఇటు అమెరికాలో ఈ మైక్రాన్ కంపెనీ మార్కెట్ మొత్తం పడిపోయింది. స్టాక్ మార్కెట్ లో మైక్రాన్ కంపెనీ వాల్యూ అమాంతం డౌన్ అయిపోయింది. వేల కోట్లలో నష్టం వచ్చింది. 50% మార్కెట్ ఉన్న చైనాలో కంపెనీని షట్ డౌన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది మైక్రాన్ కంపెనీ. మైక్రాన్ కంపెనీ ఇలా నష్టపోతుంటే మరోవైపు చైనా అసలు గేమ్ ని స్టార్ట్ చేసింది. ఏ టెక్నాలజీని అయితే దొంగతనం చేసిందో దానితో కొత్త సెమీ కండక్టర్ చిప్స్ ని తయారు చేయడం మొదలు పెట్టింది. టెక్నాలజీ మైక్రాన్ దే, అయితే బ్రాండ్ మాత్రం చైనాది. ఆల్రెడీ మైక్రాన్ కంపెనీ చైనాలో క్లోజ్ అయిపోవడంతో చైనా సెమీ కండక్టర్స్ కి చైనాలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. మైక్రాన్ కంపెనీ ఈ విషయం పైన ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తే అక్కడ చైనా తప్పుని సాక్ష్యాలతో ప్రూవ్ చేయలేకపోవడంతో చైనా నిర్దోషిలాగా బయటకు వచ్చింది. ఇది చైనా అసలు నిజ స్వరూపం. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అందుకే ట్రంప్ చాలా ఆంక్షలు పెడుతున్నాడు చైనా మీద. మరి ఈ ఆంక్షల వల్ల చైనా ఏమైనా దిగి వస్తుందా అంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రపంచంలో చాలా వస్తువులు తయారయ్యేది చైనాలోనే. అంతెందుకు అమెరికా ప్రొడక్ట్సే చాలా వరకు చైనాలో తయారవుతున్నాయి. ఎందుకంటే చైనాలో లేబర్ కాస్ట్ తక్కువ. అదే చైనాకి అడ్వాంటేజ్, మిగతా దేశాలకి డిసడ్వాంటేజ్. ఒకవేళ అమెరికా చైనాని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా చైనా మాత్రం కొత్త ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది. చైనా దొంగే, కానీ అది ప్రూవ్ చేయడం అమెరికా వల్ల కూడా కాలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.